తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఇరుక్కొని పోయినట్టుగా ఒక అడవి ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం, ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకించి బీసీ కులాల వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు, చదువు తక్కువగా ఉన్న ప్రాంతం, అభివృద్ధి అనేది పెద్దగా తెలియనటువంటి ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడి సాదాసీదా ఆదాయంతో ఉన్న దాంట్లో సర్దుకొని జీవించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మంచి మనుషులు ఉన్నటువంటి ఈ కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ఇష్టమైనటువంటి నియోజకవర్గం. కుప్పం ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు తాగే నీళ్ళు లేదు, చెరువుల్లో బురద నీళ్లు తాగేవాళ్ళం, రోడ్లు లేదు, మనం ఓణి అడవుల్లో మేకలు గొర్రెలు పోయేటువంటి రోడ్లే మనకు రహదారులుగా ఆ రోజు ఉండేది. ఎలక్ట్రిక్ దీపాలు లేవు, తినేదానికి సరిగ్గా తిండి లేదు, వ్యవసాయం వర్షాధారంతో పండేది, అన్ని పూరి గుడిసెలు పూరింట్లు ఉండేది. ఒక్కసారి మీరు వెనక్కి తిరుగు చూస్తే కుప్పం ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ స్థాయికి వచ్చింది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా కుప్పం రాబోతూ ఉంది. ఈరోజు ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, విమానాశ్రయం వస్తున్నాయి, కృష్ణానది నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి, బ్రహ్మాండంగా మన పిల్లలు చదువుకుంటున్నారు. అనేక కాలేజీలు సూపర్ స్పెషాలిటీ మెడికల్ సంబంధించి కానీ, ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఇంకొక యూనివర్సిటీ కూడా తొందరలో వస్తుంది. ఆల్రెడీ ద్రవిడ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం అనేది పెద్ద సిటీలో మాత్రమే ఉంటుంది. అటువంటిది మారుమూల కుప్పంలో హై స్కూల్ మాత్రమే ఉన్నటువంటి కుప్పం. మేము చదువుకునేటప్పుడు ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు జడ్పీ హై స్కూల్ 10వ తరగతి వరకే హైయెస్ట్. దానికి పైన మనకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చదవాలంటే తిరుపతి కానీ బెంగళూరు కానీ పోవాల్సిన పరిస్థితి. ఈరోజు కుప్పంలో చదువుకునే బయట నుంచి వస్తున్నారు. అంత మార్పులు వచ్చినటువంటి కుప్పం ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని వీడకుండా 8 సార్లు ఒక్క నియోజకవర్గంలో ఎంత పెద్ద విఐపి అయినా 2 సార్లు 3 సార్లు కంటే ఎన్నిక కావడం అనేది ఒక చరిత్ర. అటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గంలో నేను ఎన్నికలకు మీరు రావద్దండి, మనం చెప్పాం, కార్యకర్తలు చెప్పాం, మీరు ఎలక్షన్ అప్పుడు రావద్దండి, మీరు వచ్చి ప్రచారం చేసి ఇల్లు తిరగాల్సిన అవసరం లేదు, మీ తరఫున కార్యకర్తలు మేము తిరుగుతాం, ఓటు అడుగుతాం, మీ సమయం చాలా విలువైంది, మీరు మొత్తం రాష్ట్రం తిరిగి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవండి అని చెప్పే సాంప్రదాయంలో ప్రతి ఎలక్షన్ కూడా కార్యకర్తలు నాయకుల బాధ్యత తీసుకొని అద్భుతంగా గెలిపిస్తూ వస్తున్నాం.